చిన్నా, ఇదిగో చిన్నా. ఎలా ఉన్నావు నాన్న? బానే ఉన్నావా? నానమ్మా, నువ్వు ఇలా వచ్చావేంటి? అదే, నేనొక పని మీద వచ్చా. నీ చెయ్యి చూపించు. ఇది తీయకూడదే. ఈ నల్లతాడు కడితే నీ కష్టాలన్నీ తీరిపోతాయి. నువ్వేం బెంగ పెట్టుకోకు నాన్నా. నీ ఆరోగ్యం బాలేదు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? నాన్నగారు, ఏం జరిగింది? మమ్మీ మీరంతా కలిసి ఒకేసారి వచ్చారు, ఏం జరిగింది? నాన్న, ఇవాళ కొంతమంది మన ఇంటి ముందు గొడవ చేయడానికి వచ్చారు. నేను చూడటానికి బయటకు వచ్చేసరికి అంతే, మీ నానమ్మ పంతం పట్టుకుని కూర్చుంది. చిన్నాన్ని చూడటానికి తనని ఇప్పుడే తీసుకెళ్ళమంది. ఆ జాహ్నవి ఫ్యామిలీ అంతగా దిగజారిపోతుందని నేనెన్నడూ అనుకోలేదు. నాన్న, ఈ లోకంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తమ కూతురి మరణానికి అల్లునే కాక అతని కుటుంబాన్ని దోషులుగా అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ లోకం కూడా ముందు వెనక ఆలోచించకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా వాళ్ల మాటల్ని నమ్మేస్తుంది. ఇప్పుడు ఇలా జరిగేసరికి ఈ కేసు విషయంలో మీడియా వాళ్ళు, ప్రెస్ వాళ్ళు మరింత ఒత్తిడి తీసుకొస్తున్నారు. చెప్పాలంటే చట్టం మాత్రం సాక్ష్యాల్ని, ఉన్న ఆధారాల్ని బట్టి తీర్పు చెప్తుంది. అయినా కూడా ఒకటి మాత్రం నిజం, ఇలాంటి సంఘటనలు, ఇలాంటి ఒత్తిడి వల్ల, ఇలాంటి ఎమోషనల్ ప్రెషర్ వల్ల చట్టం మీద కొంత ప్రభావం ఉంటుంది. గుడ్డిలో మెల్ల అని ఇంకో మంచి కబురు కూడా ఉంది. నేను రత్నాన్ని ఒప్పించాను. వంశీ వేలుముద్రలు తీసుకురావటానికి తను అంగీకరించాడు. వంశీ ఫింగర్ ప్రింట్స్ సిరంజి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్తో సరిపోతే మన కేసు మరింత స్ట్రాంగ్ అవుతుంది. అంతేకాదు, సాక్ష్యం చెప్పడానికి మాతకు కూడా ఒప్పుకుంది. మాలతి అక్క మన ఇంట్లోనే ఉందా, లేదంటే ఇంకా రమేష్ ఇంట్లోనే ఉందా? రమేష్ గారి ఇంట్లోనే ఉంది. పూర్తిగా క్షేమంగా ఉంది. గంగా, ఒక పంచి రమేష్కు నువ్వు ఫోన్ చేసి చెప్పు. మాలతిని వెంటనే ఇక్కడికి తీసుకురమ్మను. తన స్టేట్మెంట్ ఎంత తొందరగా రికార్డ్ అయితే మనకంత మంచిది. సరే బాబు గారు. డోంట్ వరీ నాన్న, అన్ని సర్దుకుంటాయి. आपके द्वारा डायल किया हुआ नंबर फिलहाल पहुंच के बाहर है. कृपया थोड़ी देर बाद कोशिश करें. आपके द्वारा डायल किया हुआ नंबर फिलहाल पहुंच के बाहर है. ఫోన్ కలవట్లేదు. నేను ట్రై చేస్తాను. आपके द्वारा डायल किया हुआ नंबर फिलहाल पहुंच के बाहर है. నాకు కూడా కలవలేదు. బాబు, నేను స్వయంగా రమేష్ గారి ఇంటికి వెళ్ళి మాల్తక్కను తీసుకొస్తాను. ఇదేనా? ఇదే. రమేష్ సార్, ఎవరు లోపల? రమేష్ సార్,
మాలతక్క 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 ఏమైంది నీకు? మాలతక్క కళ్ళు తెరిచి చూడు. ఏం లాభం లేదు గంగా. నువ్వు మాలతిని విడిపించి కూడా ఏం ప్రయోజనం ఉండదు. తను మైకంలో ఉంది. చూడ్డం మాట అలా ఉంచు, కనీసం లేచి నిలబడలేదు. మాలతక్కకి మత్తు మంది ఇచ్చింది ఎవరు? అసలు ఏమైంది తనకి? ఏమైంది? యు లుక్ సో బ్యూటిఫుల్ గంగా. నీకోటి చెప్పనా? నేను నిన్ను మొదటిసారిగా చూసినప్పుడే నువ్వు నాకు ఎంతగానో నచ్చావు. నీ నిరాడంబరత, నీ అమాయకత్వం, నీకున్న ఇన్నోసెన్స్, నీలో వీటన్నిటినీ చూసి నేను పిచ్చివాణ్ణి అయిపోయాను. ఎంత వద్దనుకున్నా సరే నేను నీ వైపే మొగ్గిపోతున్నాను. అసలు ఏమైంది సార్ మీకు? ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? ఇదే నీకున్న పెద్ద సమస్య గంగా. నువ్వు నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం ఎన్నడూ చేయలేదు. ఎప్పుడైనా ఆలోచించావా రమేష్ ఏమనుకుంటున్నాడు, రమేష్ మనసులో ఏముందని ఆలోచించావా? ఇప్పుడైనా నిజం చెప్పు గంగా, నీకు నా కళ్ళల్లో నా ప్రేమ కనిపించడం లేదా? నిన్ను పొందడం కోసం నేను చేయిందంటూ ఏముంది గంగా? నాకున్న సర్వస్వాన్ని వదులుకున్నాను. జీవితంలో మొదటిసారిగా అబద్ధం చెప్పాను. జీవితంలో మొదటిసారిగా నా ప్రొఫెషన్ మీదే తిరుగుబాటు చేశాను. నేను జీవితంలో మొదటిసారిగా నా ఆదర్శాలను వదులుకున్నాను. జీవితంలో మొదటిసారిగా ఒక అమాయకురాలి పట్ల ఘోరంగా ప్రవర్తించాను నేను. అయినా ఇవన్నీ జరిగినా నువ్వు గమనించకుండా ఎలా ఉన్నావు గంగా? ఎప్పుడు న్యాయాన్ని కాపాడాల్సిన మిస్టర్ రమేష్ బాబు ఇప్పుడు నీ ముందు ఒక నేరస్తుల్లాగా నిలబడి ఉన్నాడు. నా పద్ధతి తప్పేనని ఒప్పుకుంటాను. నేను చేసినవన్నీ తప్పుడు పనులే చేశాను, కానీ నేను ఇంకేం చేయగలను? నువ్వు నాకు ఎలాంటి గత్యంతరం లేకుండా చేసావు గంగా. కానీ వీటన్నిటికీ నేను బాధపడడం లేదు. నో, ఎందుకంటే ఏ పిల్లని నేను ప్రేమించానో, ఏ పిల్ల మీద మనసు పడ్డానో ఆ పిల్ల కోసం నేను నా సర్వస్వాల్ని బలి చేసేశాను. కానీ నీకు అదేం కనిపించలేదు గంగా. ఎందుకో చెప్పనా? ఎందుకంటే నీ ఆలోచనలో కేవలం సాగర్ ఒక్కడే ఉన్నాడు. నీకు తెలుసా సాగర్ చేసిన పని? జాహ్నవి బతుకున్నంతకాలం నా మనసులో నీ మీద గల ప్రేమని పెరగనిచ్చాడు. కానీ ఇప్పుడు జాహ్నవి లేకపోయేసరికి తన గంగ కావాల్సి వచ్చింది. తను మన ఇద్దరికి మధ్య అడ్డుగా వచ్చాడు గంగ. మన ఇద్దరిని వేరు చేయాలనుకున్నాడు. ఆ సాగర్ ఉన్నంతకాలం తను మన ఇద్దరిని ఒకటి కానివాడు గంగ. ఇక మన ఇద్దరం ఒకటి కావాలంటే సాగర్ జైలుకి వెళ్లాల్సిందే. నానా, నాకు గంగ గురించి బెంగగా ఉంది. మీకు గాని తనేమైనా కాల్ చేసిందా? గంగ ఇంకా రాలేదు. మాలతిని వెంట పెట్టుకొని రాలేదు. కోర్టు ఇచ్చిన టైం అయిపోతుంది. థ్యాంక్ గాడ్, మెసేజ్ వెళ్ళిపోయింది.